వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. పదండి ప్లీజ్ రండి. జ్యోతి ఊరుకో, అమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. మీ అమ్మగారికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నా ధైర్యం అంతా అమ్మే. అలాంటి అమ్మ ఆపదలో ఉంది. అసలు ఇదంతా నా వల్ల జరిగింది. ఊరుకో జ్యోతి. లేదండి, ఈ పెళ్లి జరగకుండా ఉంటే సత్యనారాయణ గారు అరెస్ట్ అయ్యేవారు కాదు. అమ్మకి ఇలా ఏదే కాదు. ఇలా జరుగుతుందని మనకేం తెలుసు? స్నేహ బతికే ఉందని మనకు తెలియదు కదా. ఇలాంటప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి. జీవితంలో నాకు అన్ని ఎదురు దెబ్బలే. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఊరుకోమ్మ జ్యోతి, ఏడవకో. దేవుడికి ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావడం లేదు. నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? తెలిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది? సంతోషం, విషాదం ఎండా వానల్లా వచ్చిపోతూ ఉంటాయి. వాటి గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలా? జ్యోతి, దేవుడు ఏం చేసినా మన మంచిగా అనుకోవాలి. నువ్వు కంగారు పడకు. మీ అమ్మగారు క్షేమంగా ఉంటారు. డాక్టర్, ప్రభావతి గారికి ఎలా ఉంది? ఇప్పుడేమీ చెప్పలేం సార్. జ్యోతి ఎవరు? నేనే. ఆవిడ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఆగండి, ఆవిడ పరిస్థితి బాగోలేదు. ఏమాత్రం ఆవేశపడినా ప్రమాదం. ఈ సంగతి గుర్తుంచుకుని మాట్లాడండి. పదమ్మా. అమ్మా, అమ్మా, ఎలా ఉందమ్మా? బతికే ఉన్నాను. అమ్మా, ఏమిటమ్మా మాటలు? జ్యోతి, మీ నాన్నగారు లేకపోయినా ఇంతకాలం ఎందుకు బతికున్నారో తెలుసా? నీ సుఖ సంతోషం చూడాలని. ఇప్పుడు నా సుఖ సంతోషాలకు వచ్చిన లోటు ఏమిటమ్మా? మన సాక్షిని ఎందుకు చంపుకుంటావు? ఊరుకోమ్మా, నన్ను మాట్లాడని. ప్రభావతి గారు, మీరు ఇలా ఆందోళన పడ్డం ఆరోగ్యానికి మంచిది కాదు. ధర్మతేజ్ గారు, ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడి నేను చేసేదే ఉంది. అలా అనకమ్మా, నీకేమీ కాదు. నేను బతికించుకుంటాను. నేను ఇంకా బతకను జ్యోతి. అమ్మా, అవును జ్యోతి, బ్రహ్మాజీని పెళ్ళాడి నానా అవస్థలో పడ్డావు. ఇప్పుడు సత్యనారాయణని పెళ్లి చేసుకుని సుఖపడతావు అనుకుంటే పారాణి ఆరకు ముందే, తలంబ్రాల జరక ముందే అమ్మా సత్యనారాయణ అరెస్ట్ అయ్యాడు. అమ్మా, నీ బతుకు తల్లకిందులైంది. నీ నెత్తిన పడిన అక్షతలు కులకరాళ్ళుంటాయని, అవి నా గుండెల్ని మెలిపెడతాయని అమ్మా ఊహించలేకపోయాను జ్యోతి. అమ్మా, ఇప్పుడు ఈ మాటలని ఎందుకమ్మా? ఎందుకంటే ఇక నీతో మాట్లాడావు జ్యోతి. కష్ట సమయంలో నీకు తోడుగా ఉండాల్సిన నేను
నిన్ను ఒంటరితనం చేసి పోతున్నాను. అలా అనొద్దు ప్రభావతి గారు, జ్యోతికి మేమందరం ఉన్నాం. నిర్మల గారు, జ్యోతిని మీ కూతుర్లా భావించి సత్యనారాయణతో పెళ్లి జరిపించారు. నా ఆయుర్దాయం అయిపోయిందని దేవుడికి తెలిసేమో. నా చెయ్యి జారిపోతున్న సమయంలో జ్యోతికి మీ చేయి అందించాడు. మీరు ధర్మతేజ గారు జ్యోతికి అండగా ఉంటారని నమ్మకం నాకుంది. ప్రభావతి గారు, ప్రభావతి గారు, జాగ్రత్త. అమ్మా, నన్ను ఒంటరిదాన్ని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోవడం న్యాయం కాదు. ఎన్నాళ్ళు అమ్ముందనే ధైర్యం నాకు కొండంత బలాన్నిచ్చింది. అందుకే సమస్యలు సుడిగుండాలు నన్ను చుట్టుముట్టినా నేను భయపడలేదు. కానీ ఇప్పుడు నా ఉనికి నాకు భయంగా మారింది. ఇక నేను ఎవరి కోసం బతకాలి, దేనికోసం బతకాలి? అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు తోడుగా ఉన్న అమ్మ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఊరుకో జ్యోతి, ఊరుకో. అమ్మ లేని లోటు అనంతం, అది ఎవరూ పూడ్చలేనిది. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? బాధపడితే మాత్రం పోయిన అమ్మ తిరిగి వస్తుందా? తిరిగి రాదు కాబట్టే బాధ. అమ్మ నన్నెంతో ప్రేమగా చూసుకునేది. అమ్మ నా సర్వస్వం, నా ప్రాణం. అలాంటి అమ్మ నాకు దూరం అయిపోయింది. ఇక నాకు ఎవరున్నారో? నేను అమ్మ లేని అనాథనైపోయాను. వదినా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఓదార్చాలో తెలియడం లేదు. అమ్మ పోయిన బాధ ఎంత బాధాకరమో నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం? ఊరుకో. ఎలా ఊరుకోను తులసి? నేను జీవితంలో ఎదురు దెబ్బతిన్న ప్రతిసారి అమ్మే ఆధారం అయ్యేది. ఆమె ఓదార్పు నా నిట్టూర్పును పోగొట్టేది. ఇక నా కన్నీరును తుడిచేదెవరో, నా వెన్ను తట్టి ఓదార్చేదెవరో? నేనున్నాను జ్యోతి. అమ్మ లేని లోటు నేను తీర్చలేను, కానీ కన్న కూతుర్లా చూసుకుంటాను. జ్యోతి, అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా ఏడుస్తుంటే వాళ్ళు ఎలా బెంబేలెత్తిపోతున్నారో చూడు. ఊరుకో జ్యోతి, ఊరుకో. నాకు తెలిసి ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు, ఎవరి జీవితాన్ని పాడు చేయలేదు. మరి నాకెందుకు ఇన్ని కష్టాలు? భరించే వారికే దేవుడు కష్టాలు ఇస్తాడు. అమ్మ పోవడం భరించలేని కష్టం. నా సంతోషం, ఆనందం అమ్మతో పాటే వెళ్ళిపోయాయి. ఇక నాకు బతుకులో మిగిలింది దుఃఖమే. అలా అనొద్దు వదినా. ఇన్నాళ్ళు మా కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. అమ్మలేని మా అందరికీ అమ్మగా నిలిచి ఆ లోటు తీర్చావు. ఇప్పుడు నీకు అండగా మేమంతా ఉన్నాం. ఏడవద్దు వదినా. అవును వదినా, ఏడవద్దు.
ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అమ్మ ఎక్కడైనా ఏడుస్తుందా? నేను అమ్మనయ్యాను కానీ నేను అమ్మలేని దాన్ని అయ్యాను తీర్తే. ఊరుకో జ్యోతి. నిర్మల గారు, స్నేహ చనిపోయిందనుకున్నాను. అందుకే దీప్తికి అమ్మనవ్వాలని సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకున్నాను. స్నేహ బతికే ఉందన్న సంగతి తెలిస్తే నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయా? లేదండి, నేను నష్ట జాతకురాల్ని. సత్యనారాయణ గారు నా మెళ్ళ తాళి కట్టిన వెంటనే పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ దిగులతో అమ్మ పోయింది. తాళి కట్టడానికి ఒక్క నిమిషం ముందు స్నేహ బతికుందన్న నిజం నాకు తెలుసుంటే ఈ పెళ్లి జరిగేది కాదు, ఇన్ని అనర్థాలు జరిగేవి కావు. మా అమ్మ చనిపోయి ఉండేది కాదు. స్నేహ బతికే ఉందన్న నిజం దాచి నేను తప్పు చేశానా? స్నేహ విషయం చెప్పుంటే ఇన్ని అనర్థాలు జరిగేవి కావేమో. నేను ఏం చేసినా జ్యోతి మంచి కోసమే చేస్తున్నాను అనుకున్నానే కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. భగవంతుడా, ఇది తెలిసి చేసిన అపరాధం కాదు, నన్ను క్షమించు. జ్యోతి, వేదాంతం చెప్తున్నాను అనుకోకు. ఈ ప్రపంచమే పెద్ద నాటక రంగం. పైవాడు నడిపించినట్టు మనం ఆడాలి, అంతే. మీ అమ్మ పాత్ర ముగిసింది, వెళ్ళిపోయింది. బతుకు తెరచారి నాటకం సమాప్తం అయ్యే వరకు కష్టమైనా సుఖమైనా మనం నటించక తప్పదు. ఊరుకో జ్యోతి, ఊరుకో. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం ఎంతో మందికి ఎన్నో విఘ్నరాజాయ ఇచ్చాం, నమః. మాకెందుకు ఏమీ ఇవ్వలేదు? ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. ఎందుకయ్యా మా జీవితాలతో ఇలా ఆడుకుంటావు? మేము నీకేం అపకారం చేస్తాం? భక్తిలో కానీ, పూజలో కానీ, సేవలో కానీ నీకు ఏ లాభం చేయలేదే. అడుగడుగునా నిన్నే నమ్ముకున్నావు. అందుకు ఇదే నువ్వు ఇచ్చే ప్రతిఫలం. నమః, ఓం కుమార గురవే నమః, ఓం ఈశ్వరపుత్రాయ నమః, ఓం పార్వతీతనయాయ నమః, ఓం లడ్డుగ ప్రియాయ నమః, ఓం ఎంతో లాస్యాయ సంతోషంగా నమః, జరిగిందనుకున్న ఓం సత్యనారాయణ జ్యోతుల పెళ్లి నమః. చివరి క్షణంలో చిందరవందర చేసావు. కళకళలాడుతున్న పెళ్లి మండపం కన్నీళ్ల పాలు చేసావు. నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచావు. నువ్వు అసలు దేవుడివే కాదు, రాయివి, మనసు లేని బండ రాయివి, ప్రేమాభిమానాలు తెలియని పాషాణానివి. నీకు మొక్కడం శుద్ధ దండగా. సత్యాహయేతాః ఆశిషః సంతు గణపతి ప్రసాదం శిరసా గృహామి. స్నేహ, అమ్మా, స్నేహ, స్నేహ, స్నేహ. అమ్మా, అమ్మట అమ్మ. అమ్మా, నా మొహం చూడు, మళ్ళీ నాది మామూలు మొహం అయిపోయింది. మొహం బాగుపడితే సరిపోయిందా? మనసు బాగుపడాలి, తలరాత బాగుపడాలి. అమ్మా, చిచ్చి, అలా పిలవకు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది, రోత పుడుతోంది. అంత తప్పు పని నేనేం చేశానమ్మా? భర్తని కూడా చూడకుండా పెళ్లి మండపంలోనే సత్యనారాయణ అరెస్ట్ చేయించావు. ఆయన అరెస్ట్ అయ్యారా? ఎప్పుడు? ఏమీ ఎరగనట్టు మాట్లాడద్దు. నా భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళు సత్యనారాయణ అరెస్ట్ చేశారు. పెళ్లి పీటల మీదే జ్యోతి బతుకు ముక్కలవ్వడంతో బాధ భరించలేక గుండె పగిలి జ్యోతి వాళ్ళమ్మ చచ్చిపోయింది. జ్యోతి వాళ్ళమ్మ చనిపోవడం ఏమిటి? నేను ఆయన అరెస్ట్ చేయించడం ఏమిటి? నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు వస్తారు? సత్యనారాయణ ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు?